కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. தம் சிறுகாலே வந்துன்னை சேவித்து உன் பொத்தாமரையடியே பொத்தும் பொருள் கேளாய். பெத்தம் மேய்த்துண்ணுங்கலத்தில் பிறந்த நீ குத்தேவலங்களை கொள்ளாமல் போகாது இத்தை பழை கொள்வான் அன்று காண் கோவிந்தா. எத்தைக்கு மேலேழு பிறவிக்கும் குந்தன்னோடு தோமே யாவோ முனக்கே நாமாள் செய்வோம். మత్తై నంకమంగళ్ మాత్తేలోరెంబావాయ్. 29వ రోజున వ్రతఫలం గురించి చెప్తున్నారు. ఏం కావాలో చెప్తున్నారు. ఇన్నాళ్ళు మేము చెప్పింది కాదు, అసలు కావాల్సింది వేరు అని చెప్తున్నారు. ఇక్కడ చెప్తున్నారు అంటే గోదాదేవి ఆవిడ పక్షాన చెలుడు అనమాట. మిక్కిలి తెల్లవారడానికన్నా ముందే నువ్వు ఉన్న చోటుకు వచ్చి నిన్ను దర్శించి, అంటే తూర్పు పూర్తిగా తెల్లారలా, ఇప్పుడిప్పుడే తూర్పు దిక్కున కొద్దిగా తెల్లరంగు వచ్చింది. అంటే అంతకుముందే మేము ఎప్పుడు లేచాము, స్నానాధికాలు ఎప్పుడు చేసాము, అందరం ఎలా కలిసాము, ఇదంతా దారి అంతా నడుచుకుని నీ దగ్గరికి వచ్చాము. అంటే ఎందుకు ఇంత తొందరగా నీ దగ్గరికి వచ్చాము? వచ్చి బంగారు తామర పువ్వు వంటి సౌందర్యం గల నీ పాదాలకి మంగళం పాడడానికి వచ్చాం. బంగారు తామర పువ్వు రేకుల్లాగా ఉన్నాయి ఈయన పాదాలు. ఈయన మాత్రం బంగారు తామర పువ్వులాగా ఉండడండి, నల్లకరువులా ఉంటాడు కదా. నీ పాదాలకే మంగళం పాడుతున్నాం. ఇక్కడ ఒకటి గమనించండి, పాదాలకు అంటున్నారు. ఏమి ఈయన ముఖానికి మంగళం పాడకూడదా? భగవంతుడి దగ్గరికి మనం పాదాల వరకే వెళ్ళగలం సాధనతో, స్వప్రయత్నంతో. ఆ తర్వాత స్వామి అనుగ్రహించి తీసుకోవాల్సిందే తప్ప మన ప్రయత్నంతో ఫలితం ఉండదు అని చెప్పడానికి. నీ పాదాల దాకా మేము వచ్చాం, ఇంత తెల్లవారుజామున వచ్చాం. నీ పాదాలకి నీ ఆ శరణు కోరడానికి వచ్చాం, మంగళం పాడడానికి. దానికి ఏమిటి ప్రయోజనం? ఎవ్వరూ కూడా నమందోపి వర్తతే ప్రయోజనమనుద్దిశ్య. ఒక ప్రయోజనం లేకుండా ఓ పిచ్చివాడు కూడా పనిచేయడం కదా. మరి మేము దగ్గరికి వచ్చామంటే ఏమిటంటే, మాకు ఏం తెలియదయ్యా, పశువుల్ని మేపుకున్న తర్వాత తాము భుజించే గోకులంలో పుట్టాం మేము. వాళ్ళు ముందు భోజనం చేసి పశువుల్ని తీసుకెళ్లరు, ముందర ఆవుల పని చూస్తాను. నిద్ర లేవంగానే ఏం చేస్తారు, చద్దన్నం మూట కట్టుకుని ఆ పశువుల్ని తోలుకుని నెడతారు, అక్కడికి వెళ్ళి తింటారు. ఇక్కడ తినే బదులు అక్కడ పశువులు తింటుండగా వీడు తింటారు. అంటే మేము స్నానం చేయాలి, ఇత్యాది నియమాలు ఏం లేవు. మా మొత్తం పూజాధికాలు ఇత్యాదులన్నీ దేంతో సరిపోతాయి? పశువుల సేవలోనే ఉంటాయి. ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఇంట్లో ఉండిపోతారు. కొంతమంది పట్టుకెళ్ళిన గోవుల్ని తీసుకెళ్ళిన వాళ్ళు తీసుకెడతారు కాపలా కాస్తూ. కాపలా కాయకుండా ఇంట్లో ఉండేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, ఆవులు పాడు చేసినవన్నీ తీసి గోశాలన్నీ శుభ్రం చేసి అవన్నీ పేడ ఒక చోట వేసి గడ్డి తీసి కుడితి పెట్టడానికి సిద్ధంగా పెట్టి పాలని కాచి పెరుగు చేసి పెరుగు చీలి ఈ పనులు చేస్తారు. ఎంతసేపు ఆవులు వాటికి సంబంధించిన పనులు చేయడంతోనే నిరంతర నిమగ్నమై ఉండే మేము, మాకు అసలు కుడి ఎడమ తేడా తెలియదు. ఏది ముందు అంటే అర్థం, ఏది ముందు చెయ్యాలి ఏది తర్వాత చెయ్యాలి అనేటటువంటి విషయం మాకంత తెలియదు. నువ్వు మేము చేసేటటువంటి సేవలు స్వీకరించావే, అదే మాకు 10,000. మేమేమే స్వచ్ఛంగా స్నానం చేసి మడి కట్టుకుని లేదా పట్టుబట్టలు కట్టుకుని వేదం చదువుకుంటూ పూలు ఇత్యాదులు తీసుకునే దగ్గరికి వచ్చామా? లేదు, మామూలుగా వచ్చాం. దేవుడి దగ్గరికి వెళ్ళడానికి అన్నీ కుదిరితే శాస్త్రోక్తంగా ఇవన్నీ చేయొచ్చు. కుదరినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి నేను స్నానం చేసి పెడతాను అంటే దేవుడిని తలుచుకోవడానికి స్నానం చేయాల్సిన పనే ఉందమ్మా కదా. ప్రేమ లోపల నుంచి ఉబికి 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 రావాలి ప్రేమ. అలా వచ్చేటప్పుడు ఇవన్నీ మా ప్రేమను నువ్వు స్వీకరిస్తున్నావంటే మాకేమిటో ఏమీ తెలియదు. తెలియని వాళ్ళ దగ్గర తెలియకుండానే నీ మీద ప్రేమతో చేస్తున్నాం కనుక మా స్వీకరించటమే మాకు చాలా ప్రధానం. దాన్ని కాదని మమ్మల్ని అనుగ్రహించకుండా ఉండడం సరైంది కాదు.
మా సేవలు స్వీకరించంతే, ఇంతకన్నా మాకేం అక్కర్లేదు. మేము నీ నుంచి ఏమీ కోరి రాలేదు, పర అన్నది వంక చెప్పాం, మాకు పర అక్కర్లేదు. ఊరికే ఎందుకు వచ్చారు అంటే కారణం చెప్పాలి కనుక ఓ వంక చెప్పాలిగా. అందుకని ఓ వంక చెప్పడం కోసం పర కోసం వచ్చాం, కానీ మాకు పర అక్కర్లేదు. జన్మ జన్మలకి నీతో సంబంధం ఉంటే చాలు మాకు, అంతకన్నా ఇంకేం కాదు. నీకు సేవలు చేస్తాను తప్ప ఇతర కోరికలేవి లేకుండా చెయ్యి. మా కోరికలకు చెల్లు చీటి ఇచ్చేయమన్నారు. అంటే మోక్షం కావాలి, అది కూడా అక్కర్లే మాకు. నీ పాదాలను సేవ చేసుకుంటూ ఉంటే మోక్షం ఎందుకు మాకు? మోక్షం కూడా అక్కర్లే. పర అంటావా? పర అంటే అదే కదా పరలోకం అని అర్థం చెప్పుకున్నాం. మాకు పరలోకం వద్దు, మరోటొద్దు. మేం చేసే సేవలు స్వీకరించు. మేం చేసే సేవలు ఎట్లాంటివి? ప్రేమతో చేస్తున్నామే తప్ప పాండిత్యం ఉండి కాదు. మాకు నిద్ర లేచిన దగ్గర నుంచి పశుపోషణ తప్ప మరొకటి తెలియదు. అట్లాంటప్పుడు మాకు పెద్ద పాండిత్యం ఏముంటుంది? మాకు ఏ విషయాలు తెలుస్తాయి? ఏం వచ్చి మీకేం చేయగలం? ఏమీ లేనప్పుడు మా ప్రేమతో నీకు చేసేటటువంటి సేవని స్వీకరించు, అది చాలయ్యా. జన్మ జన్మలకి నీ సేవలే మాకు చాలు, అంతేగాని పరాలేదు, మరొకటి లేదు, మాకు ఏ కోరికలు లేవు అంటే కోరికలతో దేవుణ్ణి ప్రార్థించటం మొదలుపెట్టి కోరికలు లేని స్థితికి ఎదగాలి. మొదట్లో ఫలాంది కావాలని మొదలు పెడతాం పూజ. కొంతకాలం అయ్యా కోరిక తీరాక కూడా పూజ కొనసాగిస్తాం చాలామందిని. ఎందుకంటే దేవుణ్ణి పూజించటంలో పొందే ఆనందం కోసమే కానీ కోరికల కోసం కాదు కదా. ఆ స్థితి వీళ్ళకుంది. కాకపోతే ఎందుకు వచ్చారు అంటే చెప్పడానికి ఒక వంక పెట్టుకున్నారనమాట. మా వ్రతానికి పర కావాలి అని. వ్రతం చేస్తూనే ఉన్నారుగా, ఇంకెప్పుడు చెయ్యాలి? ఇంకా ఎప్పుడు మొదలెట్టాల్సిన పని లేదుగా, చేస్తూనే ఉన్నారు. అక్కడికి 29వ రోజు మాకేం అక్కర్లేదనే స్థితికి వచ్చేసారు. నిజం వీళ్ళని మించిన హంసలు పరమహంసలు ఎవరుంటారండి? ముక్తి కూడా మాకు అవసరం లేదనే స్థితికి వచ్చిన వాళ్ళని ఏమనాలి? అత్యున్నత స్థాయిలో ఉన్నారు. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యావలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. మాతా చేత్ తులసీ పితా యది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ భ్రాతా చేద్యతి శేఖర ప్రియతమ శ్రీరంగధామా యది జ్ఞాతారస్తనయాస్తదుక్తి సరసస్తన్యేన సంబద్ధితా గోదాదేవి కథన్త్వమన్యమనిశం సాధారణా శ్రీరసి వేణీబంధ సుగంధోరుగంధబంధురమాలినే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం.